హాయ్ సార్. నమస్తే అండి. ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ గారు, ఈయన ఉద్యోగ సంఘాల తరపున పోరాడారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఉద్యోగాలకి కనీసం ఉద్యోగస్తులకి జీతాలు కూడా 1వ తారీఖున ఇవ్వకపోవటం, ఇటువంటి అంటే వాళ్ళ పిఎఫ్ వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, పిల్లల చదువులకు కూడా ఇవ్వకపోవటం, ఆ డబ్బంతా ప్రభుత్వం వాడేసుకోవటం, దోచేసుకోవటం, ఇవన్నీ ఆయన ప్రశ్నించేవాళ్ళు. ప్రశ్నిస్తుంటే ఆయన్ని అరెస్ట్ చేయడానికి, ఆయన మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరిగారు. ఆ టైంలో ఈయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం, చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజు కలవటానికి వెళ్ళటం, ఆ కలవటానికి వెళ్ళిన సమయంలో ఆ ఫుటేజ్ తీసుకొని వాళ్ళ డ్రైవర్ని పట్టుకొని హింసిస్తూ, ఎక్కడున్నాడు సూర్యనారాయణ, ఎక్కడ దింపావు సూర్యనారాయణని అని చెప్పి అడుగుతూ, ఆఖరికి ఆ సూర్యనారాయణ కనుక దొరికితే చంపేయండి అని చెప్పి, సజ్జల చంపి పారేయండి అలా అని చెప్పి సజ్జల అనటం, అవన్నీ వాళ్ళ డ్రైవర్ వినటం. ఆ ఫోన్ కాల్ కూడా డిఎస్పీకి వచ్చిన ఫోన్ కాల్లో సజ్జల సార్ అని చెప్పి క్లియర్గా చూశాడంట కాల్ కూడా. ఇలా ఈ మాటలన్నీ ఆయన విన్నాడంట డ్రైవర్ కూడా. అవన్నీ ఆయన సూర్యనారాయణ గారు ఆయన స్వయంగా ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. తెల్లవారులు 2 రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అసలు ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా 2 మొబైల్ నెంబర్స్, ఆనాడు నేను ఉపయోగించే 2 మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు. నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా. నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులను వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని, నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి, నువ్వు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పాడు. ఇది విజయవాడలో 4 పోలీస్ స్టేషన్స్, వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్లు తిప్పారంట. పశురాసుల దగ్గర ఉన్న పోలీస్ స్టేషను, ఆటో నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి, కొట్టి, బట్టలు ఇప్పదీసి కొట్టి, అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు అని చెప్పి అతన్ని కొడితే, ఆ కొడుతున్నటువంటి సమయంలో ఆ ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం, దొరికాడా చెప్పాడా, ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని ఆయన అడగటం, లేదు సార్ అని మీరు చెప్తే, దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు ఏసేండి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు. ఇదండి, ఆయన దాదాపు 1.5 సేపు ప్రెస్ మీట్ మాట్లాడారు. చాలా విషయాలు ఇంకా అది వింటుంటే నాకే చాలా బాధగా ఉంది. చాలా విషయాలు చెప్పారు. మీకు నేను జస్ట్ కొన్ని బిట్లు మాత్రమే వినిపించాను. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీ, ఒక ఏసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అసలు వేసేయండి ఆ లంజా కొడుకునని చెప్పి అంటాం. ఏంటండి ఈ దారుణాలు? ఉద్యోగ సంఘాల నేతల మీద ఉద్యోగస్తులు వాళ్ళ డిమాండ్స్, వాళ్ళని జీవితాలను నాశనం చేస్తుంటే వాళ్ళు ప్రశ్నించడం తప్ప, వాళ్ళు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు గారిని, ఆ రోజు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవటం ఒక నేరమా? అదే తప్పు అన్నట్లు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ ఏసీపీ లాంటి కుక్క బిస్కెట్లు తిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్క బిస్కెట్లు తిన్న పోలీస్ బాసులు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అసలు వాడెవడు ఈ చంపేయమంటానికి ఉద్యోగ సంఘాల నేతల్ని? అసలు ఉద్యోగ సంఘాల డిమాండ్లు ప్రభుత్వానికి మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఎవడు? మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత షాడో సీఎంగా పనిచేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అతను ఏ శాఖలోనూ పనిచేయడు. కానీ ఒక సీఎంకి ఏ విధమైనటువంటి పవర్స్ ఉంటాయో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అటువంటి పవర్స్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
లేకపోతే ఇంత అరాచకాలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఖండించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. పోనీ వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులైన, పోనీ ఉద్యోగ సంఘాల నేతలైనటువంటి ఎవరైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదైనా విన్నపం ఇచ్చుకున్నారా? ఇవ్వకుండా ఉండరు నేను అనుకోవటం. ఇచ్చి అసలు అపాయింట్మెంటే దొరికిండదండి. ఓకే, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ కట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వేమిరెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళు కోటరీ. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సీఎం పేషి ఏదైతే వీళ్ళు కోటరీ. వీళ్ళను దాటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు విషయం వెళ్తాదంటే అది మనము నమ్మదగ్గ విషయం అయితే కాదు. మరి ఉద్యోగ సంఘాల నేత అయినటువంటి సూర్యనారాయణ గారు తన బాధను, గతంలో తనను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారనేది వివరంగా తెలియజేశారు. కేవలం ఉద్యోగ సంఘాల గురించి, ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి, వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకోవాలి, ఒకవేళ విన్నవించుకోకపోతే ప్రతిపక్షం నుంచి ఏ విధంగా మనం పోవాలి అని చెప్పేసి కేవలం మీరిందాక వీడియోలో వినిపించినట్లు వెళ్ళి కలవడానికి అనుమతిస్తేనే చంపేయండి అనే కాటికి వచ్చారు అంటే ఎవరిది పేదల పక్షాన నిలబడే తత్వము, ఎవరిది పెత్తందారి పోకడి తత్వం అనేది క్లియర్గా అర్థమవుతా. చంపేయండి ఆ లంజా కొడుకుని అనే మాట వాడాడంట పదం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బోస్ డీకే పదానికి అర్థం చెప్పారు. వాస్తవానికి అది అర్థం కాకపోయినప్పటికీ ఇదే పదాన్ని వాడారు. ఇదే పదాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో వాడారు. బోస్ డీకే అంటే ఇది అని అర్థం. మరి ఏంటండి, ఎవరిది ఈ లేఖి భాష మాట్లాడడము, ఈ లేఖి పనులు చేయడము? ఏంది అసలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు? ఈ పొద్దు ఉద్యోగస్తులు కూడా తెలుసుకోవాలి. ఉద్యోగ సంఘాల నాయకుడు రేపొద్దున భవిష్యత్తులో కూడా వీళ్ళ పార్టీ తరపున రిప్రజెంటేషన్ చేసే ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా మేము విన్నవించుకుంటున్నాం, రేపొద్దున మీది కూడా ఇదే పరిస్థితే. కొత్తగా ఏముండదు, ఇదే బెదిరి. రేపొద్దున మీరు కూడా బలిపశువులే. అల్టిమేట్గా వాళ్ళు ఏం చేస్తారు, ఎలా వాడాలో అలా వాడతారు. వాడిన తర్వాత ఇందాక ఏ మాట అయితే అన్నారో అదే జరిగిద్ది. ఎవరి విషయంలో అయినా అదే జరిగిద్ది. ఇదే పులివెందుల పంచాయతీ అంటే. పులివెందుల పంచాయతీ అంటే ఏంది? సమస్యను మనమే క్రియేట్ చేస్తాం, సమస్యను మనమే పరిష్కరించినట్టు ఎలివేషన్ చేస్తాము. దానివల్ల మేమేందో ఇంకా నువ్వు ఈరుడు, ధీరుడు, సూర్యుడు అని కింద నుండే వాళ్ళు పైన ఉండే వాళ్ళని చేయాలన్నమాట. ఇది పులివెందుల పంచాయతీ అన్న. గతంలో చంద్రబాబు గారు చాలాసార్లు ప్రస్తావించారు ఇదే మాట. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఇంకా 1 కోటి మంది ఎవరైతే ఓట్లు వేశారో, జగన్మోహన్ రెడ్డికి ఇంకా 40% ఓటు బ్యాంకులు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళందరూ స్పష్టంగా తెలుసుకోవాలి. రేపొద్దున మీ ఇంటి వరకు వస్తే కానీ అర్థం కాదు. ఈ పొద్దు కాంట్రాక్టర్లు అయితేనేమి, లోకల్లో ఉండే కౌన్సిలర్లు ఎవరైతే బిల్లులు పెట్టుకునే వాళ్ళు ఉంటారో, సొంత పులివెందుల నియోజకవర్గంలోనే ఈ పొద్దు బిల్లులు చెల్లించలేని 1800 కోట్లు బిల్లు, దయనీయమైన పరిస్థితి. సొంత నియోజకవర్గంలో తనను నమ్ముకొని 30 నుంచి 40 ఏళ్ల పాటు వాళ్ళ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పోరాడిన సైనికులకు వాళ్ళకి బిల్లులు చెల్లింపులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళారు. అధికారం ఉన్నంతసేపు ప్యాలెస్లో కూర్చొని, అధికారం పోయిన వెంబడే పులివెందులు ఏం పని చెప్పేసి ఇంటి మీద దాడి చేసే పరిస్థితి. దాన్ని ఇంకో రకంగా కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. సెక్యూరిటీ పెంచుకోవడం కోసం ఇది ఒక వ్యూహము, తన మీద తానే దాడి చేయించుకోనని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఏ విధమైన చూసినా వీళ్ళ పార్టీలో అంతా గందరగోళమే. దయ ఉంచి ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికైనా, ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది తెలుసుకొని విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకెళ్ళండి. మీరు ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, మీరు సమాజానికి పాటుపడేటువంటి వ్యక్తులు, సమాజ దోహదానికంటే అభివృద్ధి దోహదానికి పాటుపడే వ్యక్తులు, మీరు భాగస్వామ్యులు. మీలాంటి వాళ్ళే ఒక వ్యక్తికి కొమ్ము కాస్తే రేపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే ఎలా జరిగిద్ది? జరగదు. మరి ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకుడు అయినటువంటి సూర్యనారాయణ గారు తనకు జరిగిన అనుభవం గతంలో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారనేది క్లియర్గా స్పష్టంగా ప్రెస్ మీట్కి ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. తన జరిగినటువంటి బాధను, తన జరిగినటువంటి అవమానాన్ని, తన మీద జరిగినటువంటి ఏ విధమైనటువంటి దాడులు జరిగాయో ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఈరోజు తనకు తానుగా స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు అంటే అది స్వతంత్రం వచ్చినట్టా లేదా? ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్నట్టా లేదా? అవును. మరి ఎవరిది ప్రజాస్వామ్యము, ఎవరిది అంబేద్కర్ రాజ్యాంగము, ఎవరిది ఏ రాజ్యాంగం అనేది ప్రజలు కూడా, ఇంకా ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా గమనించాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చూసాం మనం. మన పోస్టల్ బ్యాలెట్లో
4-5 ఓట్లు కూడా వైసీపీకి పడని పరిస్థితి, వేలల్లోనేమో టీడీపీకి పడిన పరిస్థితి. సో ఉద్యోగస్తుల్లో అంత మార్పు అయితే చూసాం మనం. సో రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగస్తులు ఇదే విధంగా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారంటారా? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తానండి. ఉద్యోగస్తుల విషయంలో ఆశపడి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైతే అంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే ఓటర్లను మెప్పించడం కోసమో లేకపోతే ఓట్ల కోసమో చెప్తారు. గతంలో చేసిన అనుభవం, గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ ఏ విధమైన పరిపాలన అందించారనేది ఆలోచనలో పెట్టుకొని మీరు స్వయాన అంటే మీరు సమాజానికే విద్యను నేర్పించేటటువంటి వారు ఉపాధ్యాయులు. మరి అలాంటి వ్యక్తులు ఆలోచన చేయాలి. ఆ వ్యక్తి స్వభావం ఎలాంటిది, ఆ వ్యక్తి మాట ఇస్తే చేస్తాడా లేదా, ఇవన్నీ ఆలోచన చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్ కూడా జరగబోయేది ఇదే. గతంలో 2019లో ఉద్యోగస్తులు ఆశపడ్డారు. అవును, చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తాడు, ఏదో అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఎగిరేరు గుద్దిచ్చారండి. వీళ్ళు గుద్దడంతో పాటు పక్కన వాళ్ళతో గుద్దిచ్చారు. లాస్ట్కి ఏమైంది? పిడిగుద్దులు ఎవరికి పడ్డాయి? జీతం కూడా మీకే పడ్డాయి. ఉద్యోగస్తులకి మీకే పడ్డాయి పిడిగుద్దులు. అవును, అలా ఇలా కాదు గుద్దడం, మాడు మీద గుద్దాడు. అవును, కరెక్ట్ మాడు మీద గుద్దితే అప్పుడు అర్థమైంది మనం మోసపోయాము. మరి ఇలాంటి మోసపోయిన వ్యక్తులు మళ్ళా అతని రేపొద్దున వస్తాడు, ప్రలోభాలతో వస్తాడు, మళ్ళా ఎలక్షన్ ప్రలోభాలతో వస్తాడు. అప్పుడు మీరు నమ్మినారంటే అప్పుడు ఏమనుకోవాలి మిమ్మల్ని అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా. నేను ఏమంటున్నానంటే ఏ వ్యక్తి ఒక మాట ఇస్తే చేస్తాడా లేదా, ఆ ఆస్కారం ఉందా లేదా చేయడానికి అని ఆలోచించే జ్ఞానం అయితే మనలో ఉంటుందిగా. అవును, మరి ఆలోచన చేయాలి, దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలని అయితే నేనైతే స్పష్టంగా. మీరు అన్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నేనే ముఖ్యమంత్రిని మళ్ళీ అని. ఏ విధమైన అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిపాలన సరిగా లేకపోతేనే కదండి నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు పోలవరం కడతామన్నారు, ఖచ్చితంగా కట్టి చూపిస్తారు. రాజధాని అన్నారు, ఆల్రెడీ శరవేగంగా స్టార్ట్ అవుతున్నాయి. ఉద్యోగస్తులకు టంచనగా 1వ తారీఖు జీతాలు పడతాయి. పింఛన్లు 4,000 రూపాయలు పింఛన్లు. గతంలో ఆయన హామీ ఇచ్చిన ప్రకారం ఏదో 2028కి 29కి 250 రూపాయలు ఏదో విడతల వారికి పెంచుతాం అప్పుడుకే అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 4,000 రూపాయలు డైరెక్ట్గా నెలకు ఇంటికే తెచ్చిస్తామంటే ఇంకా ప్రజలు ఎందుకు ఓటేరు? ఎక్కడ అంటే ఇప్పుడు ఏ విధంగా నువ్వు ఏం చేయాలంటే కొత్తగా నీది ఏమన్నా ఉంది అంటే ఇంకో శవం లేయాలి, దానిని మళ్ళీ కమ్మలు చేశారు, కాపులు చేశారంటే కులచిచ్చు, లేకపోతే మత చిచ్చు, మన మతాన్ని తొక్కేస్తున్నారు, కులచిచ్చు, మత చిచ్చు అయిపోయింది. నెక్స్టింగ్ ఏదైనా ఆస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమము. గ్రేటర్ రాయలసీమ ఏంటంటే మన రాయలసీమకి ఏదో జరిగిపోతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్తారు. గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో గ్రేటర్ రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమాధానం ఇస్తారో ప్రజలకు అనేది మనం వేచి చూడాలి. అసలు మీరు అన్నారు గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తెస్తాడని. ఓకే, అలా అనుకున్నా కూడా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా, సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాజధాని ఎలా చేయాలి, పోలవరం ఎలా చేయాలి, అభివృద్ధి ఎలా తెచ్చుకోవాలి, పరిశ్రమలను ఎలా తెచ్చుకోవాలి, ఉద్యోగాలు ఎలా తెచ్చుకోవాలని చెప్పి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈయన కనీస బాధ్యత కూడా లేకుండా ముందు గేట్లో నుంచి వచ్చాడు. వెనకాల అంతానేమో జనమేమో జగన్మాయ నీకు గుండు కొట్టేశాంగా మాయ అని చెప్పి ఆయన ర్యాగింగ్ చేశారు. ఆయన వెనక గేట్లో నుంచి పారిపోయాడు, పులివెందులు వెళ్ళిపోయాడు, అసెంబ్లీలో లేడు. ఇక ప్రమాణ స్వీకారం చేశాడు, వెళ్ళిపోయాడు. ఇదేనా ఆయన బాధ్యత? ఇప్పుడు ఆలోచన చేయాలి ప్రజలు. నిజంగా ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎందుకు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవాలి? అసెంబ్లీలోనేగా ప్రజల సమస్యల గురించి మాట్లాడేది. ప్రజా దేవాలయంలో అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే అవకాశం నీకు ఉన్నప్పటికీ నువ్వు ఉపయోగించుకోలేదంటే ఎవరు పేదల పక్షపాతి, ఎవరు పెత్తందారి పక్షపాతి? అంటే అధికారం ఉంటేనే నేను పని చేస్తా, అధికారం లేకపోతే ప్రజల పక్షాన నేను పని చేయను. పులివెందుల నియోజకవర్గంలోని సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారంటే ఏ స్థాయిలో ఇతను నిర్లక్ష్యం వహించాడు కార్యకర్తలను కూడా అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఇంకా కార్యకర్తలను విస్మరించినప్పుడు ప్రజలను విస్మరించడంలో దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ కుటుంబాన్ని 40 సంవత్సరాల నుంచి గెలిపిస్తున్న పులివెందుల్లో 61,000 మెజార్టీ ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు 1800 కోట్లు బిల్లులు ఎగ్గొట్టాడు, ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి రారా, బయటికి రారా, నువ్వు మాకు సమాధానం చెప్పరా అని చెప్పి అడుగుతున్నారంట జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద. ఇప్పుడు అదేనండి నేను చెప్తున్నది ఏంటంటే గత 30 నుంచి అంటే 3 to 4 డెకేడ్స్
వాళ్ళ కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంలో పులివెందుల ప్రజానీకం పాత్ర చాలా ముఖ్యమైనది. పులివెందుల ప్రజలు లేకపోయినతే వాళ్ళ సామ్రాజ్యం లేదు. ఇంత చేసిన ఆ ప్రజలకి బిల్లులు చెల్లింపు చేయకోకుండా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందర 15,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లు రిలీజ్ చేశారు. 3 కాంట్రాక్టర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తర్వాత మన కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన బినామీ. మళ్ళీ వీళ్ళ ముగ్గురికి 15,000 కోట్ల బిల్లులు విడుదల చేసినప్పుడు ఇంకొక 1,800 కోట్ల బిల్లులు ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే అక్కడ అర్థం కావట్లేదా? వాడుకొని వదిలేయడము. మిమ్మల్ని వాడుకున్నాము, కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు, పనులు చేశారు, ప్రభుత్వం మారిపోతుంది. ఇప్పుడు అర్థం చేసుకోవాలా, పులివెందుల ఇంకా ఎవరైతే 61,000 మెజారిటీ ఇచ్చారో ఆ ప్రాంత ప్రజలు, వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, ఎవరైతే టెండర్లు వేస్తున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మనకి ఎంత మేర న్యాయం జరిగింది, గవర్నమెంట్ వర్కులు అయితే తెచ్చుకోగలిగినారు, మరి బిల్లుల సంగతి ఏంది? మరి పులివెందుల ప్రజలు వైసీపీ నాయకులకే ఇంత దారుణమైన పరిస్థితి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడు? అసలు ఏ ఆలోచనతో చెప్తున్నాడు గెలుస్తాను? సొంత తల్లి విజయమ్మ గారు, షర్మిలమ్మ గారికి ఓటేయండి, అక్కడికే అర్థమైపోయింది. రెండోది, చెల్లెలు సునీత గారు, షర్మిల గారు, మా అన్న ఓడిపోవాలని అంతఃకరణ శుద్ధితో దేవుణ్ణి మొక్కున్నారు. అవును. మరి లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ధర్మపత్ని అయినటువంటి భారతీ గారు కూడా మాకు ఓటేకపోయినా పర్లేదు, తెలుగుదేశానికి ఓటేయండి, షర్మిల గారికి ఓటేయద్దు అనే పరిస్థితికి వచ్చినారంటే రాజకీయ కోణంలో దృష్ట్యా చూసినట్లయితే ఏ స్థాయికి వీళ్ళు దిగజారనేది మీకు క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు మరలా వీళ్ళు సీఎం పీఠం అధిరోహించినట్లయితే ప్రజలకు ఏ మేర లాభం చేకూరుస్తారు? వీళ్ళు లాభపడతారా, ప్రజలు లాభపడతారనేది ప్రజలు, ఇంకా ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా గమనించుకోవాలి, ఆలోచన చేయాలి విచక్షణ జ్ఞానంతో, ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అని చెప్పేసి. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అర్థమవుతుంది. మరి ఇక జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాడని, కనీసం ఈసారి పులివెందుల ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని అనిపిస్తుంది. చూద్దామండి, ముందు రోజుల్లో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందామండి. నమస్తే. నమస్తే అండి.